విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. కోర్కెల విషయంలో జాగ్రత్త వహించండి. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చూడండి. ఒక ఊళ్ళో ఒక బీద వృద్ధుడు ఒకడు. వాడి జీవనోపాధి సాగించుకోవడానికి ఏం చేస్తున్నాడంటే, ఈ కట్టెల మూటలు ఉంటాయి కదా, ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తూ ఉంటాడట. అట్లా వాడు తీసుకెళ్తున్నప్పుడు ఒకరోజు వాడు ఎందుకో చాలా బాధకి లోనయ్యి ఒక నది ఒడ్డు నుంచి వెళ్తూ అక్కడ ఆగి కాసేపు, నేను చాలా వ్యాధిగ్రస్తుడే, బాధపడుతున్నాను, మరి ఇటువంటి జీవితం సాగించడానికి నేను చాలా కష్టపడుతున్నాను, నాకు మరణం వచ్చేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పేసి కోరుకున్నాడట. అలా కోరుకోవడం తరవగానే వెనక నుంచి మరణం ఎదురుగుండా వచ్చి, సరే నువ్వు కోరుకున్నావు, నేను వచ్చేసాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు, ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే తను అన్నాడు, ఏముంది, ఆ కట్టెల మూటని నా వీపు మీద పెట్టు అన్నట్ట. చూడండి, దీనివల్ల మనకి రెండు విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి, అనుకోకుండా దేనికైనా బాధకి లోనయ్యి ఆత్మహత్య చేసుకునేవాడు తప్ప, వాడు చెడికావేశంలో ఆత్మహత్యకు పాల్గొంటూ ఉంటాడు. అలాంటి వాడు తప్ప ఎవ్వడు కూడా మరణాన్ని కోరుకోడు. ఇది మొదటిది. మరి రెండవది, మీరు ఏమి కోరుకుంటే అదే జరుగుతుంది. అందుచేత కోరికలు కోరుకునేటప్పుడు మంచి కోరికలు మాత్రమే కోరండి అనేటువంటి భావన. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.